ఉంది ఉత్తరం దక్షిణం. ఇది దక్షిణం, ఇది ఉత్తరం. 58 ఉంది. దీంట్లో పార్కింగ్ 10 అడుగులు ఇచ్చినాం. మెట్లు 6 అడుగులు ఇచ్చినాం. 6 అడుగులు ఇచ్చినాక 11 అడుగులు. ఇప్పుడే చెప్పారు చాలదంటే మళ్ళీ దీన్ని 10 పెడతా. పార్కింగ్ చాలదంటే లేదా కారు ఉండాలి. అంతట్లో కారు ఉండదు కానీ అట్లా కాదు. నువ్వు కారు ఆడ పెడితే ఎలకలు నున్నగా వైర్లు కట్ చేస్తాయి. సచ్చినా బాధ లేదు. పైన ఒక రూమ్ వేసుకోవచ్చు కానీ ఆ రూమ్ ఖరీదు కారు ఎలక ఒక్కొక్కసారి కొట్టినందుకు 60-70 ఖర్చు వస్తుంది. వైర్లు కొడతాయి అనా. అవసరమైతే కొలిచి కావాలంటే ఇంకో సెవిలో 11 కాకుండా 12 కారు కొలుచారు. ఇప్పుడు సరే ఉన్నది చెప్పేది 11 ఇది అనా. ఇది 12.5 ఇది. ఒకవేళ చాలదంటే ఇప్పుడు తగ్గిస్తాం. ఇది 12 బెడ్రూమ్. దక్షిణం 3 అడుగులు ఖాళీ స్థలం ఇచ్చిన ఏమన్నా. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తా నేను అంటే అనా, ఈడ ఖాళీ స్థలం కూడా మనం ఇది బాల్కనీ వేస్తాం కదా ఇట్లా కింది మీదకి బాల్కనీ. ఈడ కూడా బాల్కనీ గుంజు ఇట్లా గ్యాప్ ఏం అవసరం లే. బాల్కనీ ఒక గుంజు ఇక్కడ ఒక అర్ధడిగాయి అంతే. ఈడ మాత్రం ఇక్కడ గవాసి పెట్టు. ఎందుకంటే ఇక్కడ మన ఈడ 3 అడుగులు ఇచ్చి 4 అడుగులు ఇస్తాలా. 4 అడుగులు ఇచ్చి ఇబ్బంది. మొత్తం ఇదే స్లాబ్ ని పూర్తి చేయాలి. స్లాబ్ వేసి నట్టన బుర్ర పెట్టి ఇట్లా ఎంత పెట్టాలా? 4 పెట్టు, 3-4 పెట్టు. కటాంజన గ్రిల్ వేయాలి. కోతులు ఉన్నది తినిపోతాయి. వేస్తాడు స్లాబ్ కడ్డీలు అంటే వేస్తాడు. ఇంకోటి సన్న జాగ్రత్త ఈడ కూడా కొంచెం పెట్టి కొద్దిగా వాకిల్ కాడ సరిపోతానా? ఈడ వాకిల్ కాదు, కిటికీది. కిటికీ కాడ ఆడ కిటికీ 2 నేను ఈ నుంచి ఇప్పుడు కంట్లు కడకనికి ఉండాలమ్మా. పోనీకి దారి ఉంటది కదా. ఇప్పుడు అట్లా వంటలు కడకనికి ప్రతిసారి దచ్చిన నువ్వు వీటికి ఎత్తుకురాలేవు. సర్వలు ఇవాళ కడగలేవు అమ్మ. ప్రతిదీ మసిపట్ట ఇవాళ గ్యాస్ లే కదా. తిరిగి పోవాలా ఇది ఎందుకని ఆడబెట్టినాడు. ఇది పెట్టినాడు సర్లేమ్మా. ఇది బాల్కనీ కొంచెం పెద్ద వసతి ఉంటది కాదు. ఇది పెద్ద కిటికీ పెట్టి ఇట్లా పైన 4 అడుగులు ఇట్లా 4 ఇట్లా 3 పెట్టు. 3 మళ్ళీ అంతే. మళ్ళీ ఏమేయవు 3 అడుగులు. ఇది 4 పెట్టి ఇట్లా ఇట్నే ఉంటది. ఇక్కడ కావాలంటే చిన్న ఒక బుర్ర పెట్టేంత. మళ్ళీ నువ్వు పెద్ద పెడితే ఇక్కడ పారు తగ్గుతుంది. సరే ఇది ఇట్లా ఉంది కదా. అప్పుడు మనకు ఇది మొత్తం 58.5 ఉంది నీకు. ఇది ఉంది ఇంత 58.5 ఉంది. 58-10 ఇంచులు ఉంది. 58కి వేసుకో. అది పారతో పట్టినారు ఫుల్ 58కి. ఇది 3 అడుగులు. 3 ఒక 12 15 ఒక 12.5 15 27.5 27.5 ఒక 11 28.5 28.5 ఒక 10 38.5 38.5 ఒక 6 42 ఒక 42 అడుగులు. ఇది అన్ని కలిసి ఒక 3 అడుగులు. 1 2 4.5 అయితే 46 దగ్గర 46 4.5 అవుతాయి. తేడా వచ్చే కొలత. ఇప్పుడు ఎంత ఉంది మొత్తం మనకు? 58 కదనా. 58 కంటే ఇప్పుడు ఉత్తరం ఖాళీ స్థలం 10 అడుగులు. మెట్లు 6 అడుగులు 16 ఏమన్నా. దక్షిణం ఖాళీ స్థలం అడుగు 3 19.5 19.5 9 ఇంచుల గోడలు 4 19.5 3 22.5 4.5 పోతాయి కదా. 23.5 అవుతుంది. 22.5 కదా. 10 16 ఒక 11 ఈ 11 ఎలా 10 ఒక 6 16 16 ఒక 3 19 19 ఒక పార్లు 19 ఒక 3 19 20 21 22 4 ఏదైనా పార్లు 22 1 2 3 4 అయితే 3 అడుగులే కదా. 9 ఇంచులు 9 ఇంచులు వచ్చేది. 3 అడుగులు పోతాయి. 3 అడుగులు పోతాయి. పార్లకు 3 అడుగులు పోతాయి. పార్లకు 3 అడుగులే పోయేది. ఇది ఇవి 2 కలిసి అడుగున్నారా? ఇది 2 కలిసి అడుగున్నారా? 3 అడుగులు
3 3 6 ఏనా సరే ఈ పార్లు 3 ఇక ఇది 3 6 కదా 6 ఒక 12 6 12 6 18 18 ఒక 12 18 20 30 30 ఒక 11 30 31 30 41 ఒక 6 41 47 47 10 సరిపోయా 57.5 57 ఇది అర్ధడుగు 58 ఏమన్నా ఇది ఇట్లా సరిపోయింది కదా ఇట్లా 18 చిల్లర ఉంది అన్న ఇట్లా ఇట్లా 18 చిల్లర ఉంది కదా ఉంటాయి మస్తు ఉంటాయి. ఇది 18 చిల్లర ఉంది కదనా తూర్పు ఖాళీ స్థలం 2 అడుగులు ఇప్పుడు మీకే బాగా మైండ్ ఎక్కాలి. తూర్పు ఖాళీ స్థలం 2 అడుగులు ఈ గోడ 9 ఇంచులు 9 ఇది 6 ఇంచులు 6 ఇంచులు అంటే 3 అడుగుల 3 ఇంచులు పోను ఎంత మిగులుతుంది మనకు ఇది కిచెన్ ఇంత వస్తుంది 6 అడుగులు కిచెన్ వస్తుంది ఏమన్నా 9 అడుగులు బెడ్రూమ్ వస్తుంది 9 ఇట్లా 12 9 అవుతుంది అప్పటికి 18 4 ఏంది ఇది కింది మనకి 18 4 ఉన్నది కదా అది ఎంత పోతే 6 12 ఒక 6 18 ఇది 6 8 లేపన్నా ఇది కలపాలంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కదా ఇలా నా కలప ఉన్నావా ఏమన్నా దీనికి ఈ పార్లో ఇంకేం కలిసేది 3 ఇంచులే కదా కలిసేది 3 ఇంచులే కలిసి దీనిలో కలుపుకుంటాం అంతే ఇంకా అంతే కలుపుకోండి ఎంత ఉంటే కొట్టినాక లేదు ఆలోచన కలుపుకోవచ్చు ఇంకా దీనిలో కలుపుకుంటాం ఎంత అన్నా ఇప్పుడు ఆ పారు ఉంది కదా అట్లా అక్కడ ఆ పార్లో కావాలంటే కలుపుకోరు ఇట్లా ఏది ఏమైనా తూర్పు దక్షిణం ఖాళీ ఇచ్చినా వంట రూమ్ సరిపోతే లేరు ఒక గూడు రాదంలో ఇది 6.5 పెడతా సెల్ఫ్లకు అడుగుపోతుంది నాకు కింది మినికి 6.5 తగ్గిస్తాం ఒక 6 ఇంచులు తగ్గిస్తాం సరే ఇలా వస్తుంది 3 ఇంచులు 6 ఇంచులు వస్తాయి కదా నీ కాల 6.5 పెడతాం కిచెన్ బెడ్రూమ్ లో చేస్తాం సరే సరే 6.5 ఉండాల్సింది సెల్ఫ్లకు ఇక్కడ ఇది 6.5 అయితే సరిపోతుంది సెల్ఫ్ లో వస్తాయి ఇట్లా అన్ని సరిపోతాయి 6.5 కద్మవి వివరం చెప్పు ముందు స్థలం అంతా చూపించుకురా పన్న అది సలీం సఫీలా అగా కిచెన్ కాడిగో మా కిచెన్ కాడిగో పోయి ఓకే సరిగో పైన ఏం లేనా కొంచెం మీ ఊరోళ్ళు అర్ధలాపురం వాళ్ళు వెలుగుడు సతాయిస్తున్నారు కొంచెం రేగుడు పర్వాలే అని నేను చెప్పేది నేను దిగుతున్నా నేను వచ్చేది నీకు నేను అంత ముందులే బండి వేసుకొస్తాను 2000 ఇయర్ ఆ రోజులు అంటే నువ్వు ఒక్కరు ఇస్తే అయిపోయినా చెప్పేది నువ్వు లే అట్లా వాళ్ళ ఇంటికి వచ్చినావు కదా అని ఎగదెంగిరి ఇప్పుడు కారు వేసుకుని వచ్చిన కారు ఖర్చు ఉంది కదా అని చెప్తున్నా నేను నాకు ఇప్పుడు నా పాతగిరి కారు ఖర్చు ఎక్కువ వేరే చెప్తున్నా ఇప్పుడు దీని టోల్ గేట్ 15 ఇస్తే అయిపోయా నాకు అసలు నీ లెక్క దారాదత్తంగా వచ్చి చెప్పేవాళ్ళే లేరు కూర్చొని చెప్పి అన్నా మనం ఎవరు చేసినా సక్సెస్ చేసుకున్నాం అన్న మరి దేవుడే సాయం పైనోడు గాయించామన్నా పైనోడికి ఇచ్చినాడు ఇప్పుడు అన్న మీ ఎమ్మెల్యేది ఛాలెంజ్ చేసిన ఆ రోజుల్లో నేను రామ్మోహన్ రెడ్డి ఒక్కడే నేను రామ్మోహన్ రెడ్డి 500 అడిగితే రామ్మోహన్ రెడ్డి తగదకు 500 ఇవ్వడం ఇది కాదు నేను
ఆ, ఫోన్ చేస్తున్నారు కాదు సెబిలా లెటిన్ బాత్రూమ్ అది ఆ, అది లెటిన్ బాత్రూమ్ అమ్మా. ఉండు, ఒక చల్లగా అయిపోయి. కూర్చో. ఇట్లా ఇది ఎత్తురా పోయాం. ఏముందిలే నాకేం పోయకుంటే మాట్లాడి కుప్పై నేనే ఇట్లా అప్పుడు పొలాలు ఈయన పడి ఈయన చేసి కూర్చునేవాడిని. అవులే అయితే అలా ఏం తప్పలేదు. చెల్లదే నిన్న మా ఊరి హాస్పిటల్ పిల్లలు ఉండే రెడ్డి నువ్వు మాట్లాడాలి అవులే అదే చెప్పేవాడు ఇట్లా ఇట్లా లోపలికి నీ దగ్గర వాడిని ఎల్లుండి పంపించాడు. ఎల్లుండి పంపించి నువ్వు మాట్లాడినా అంటాడు. ఏంది సెబిలా ఏంది ఆ? వాకిలి పెడితే కుర్చీలు తిరిగా కుర్చీలు వేసుకొని ఉండదు. పెట్టుకోవచ్చు గీసినాయి 2 వాకిలు గీసినాయి కదా. ఇంకో ఇక్కడ ఇచ్చినా కదా నా వాకిలి ఇక్కడ ఇచ్చినా కదా. దీంట్లో ఇచ్చిన ఈ ప్లాన్లు ఇచ్చిన చూడు ఈడ కూడా ఇచ్చిన చూడు దీంట్లో ఇచ్చినాలే దీనిలో ఇచ్చినా కదా. ఇక్కడ ఇచ్చిన చూడు లోకేష్ చూపించమే. అదే అది ఉండాలా ఇది ఉండాలా అని అక్కడ అడుగుతాను. లేదా ఏం లేదు సిట్ అవుట్లు ఎవరైనా వస్తే కూర్చొనికి ఉండదు అట్లా లోపలికి పెట్టుకరి అక్కడ పెట్టుకుంటే ఉంటుంది సోఫా సెట్ పెట్టుకోవచ్చు. సోఫా సెట్ పెట్టుకోవచ్చు. ఇది పారేస్తున్నా అది పారే ఇది ఇది పారే. సరే ఇంకా తప్పతేలేని ఆడ ఒకటి పారింది ఆడ ఒకటి పారింది అదే మేము నిలబడుతుంది అని నేను ఈ పార్లకు సరి చేయాలంటే మనం అడ్జస్ట్ చేస్తున్నాం. కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. అంతేలే ఒకటి కానట్ ఇది ముగ్గు పోసిన రోజు మళ్ళా నీట్గా వస్తుంది అది. నేను వస్తుంది పార వచ్చింది అనుకో మెట్లు ఈ నుంచి 6 అడుగులు 6 అడుగులు మెట్లు. రూమ్ లోనే కలిసేది ఇది. అదే 6 అడుగులు సెబిల్ అది 6 అడుగులు మెట్లు అవి. ఈడ ఏం చెప్పునే ఈడ ఈడ ఈడి వరకు అనుకో లెక్క అనుకుంటే ముందుగా వస్తుంది పారు మెట్టు దీని కిందనే టేపు తీసుకో ఏమైంది కానీ తీసుకో సెబిల్ టేపు తీసుకో తెగిపోయి నువ్వు కిందకి టేపు తీసుకో ఇడ చూడు టేపు ఇడ చూడు పెద్ద టేపు ఉంది చూడు. ఇంకొక కార్ పార్క్ అట్లా కాదురా ఇటుకి రా ఇలా సెబిలా ఓ సెబిలా సెబిలా కాదు ఇటుకి రా ఇగో ఈ నుంచి 3 అడుగులు కనిపిస్తే కనుక కాదు దీని పెట్టి కింద కుయ్యాకు దీని 3 అడుగులు 9 పన్నక 3 అడుగులు తీసి నవ్వించి పన పెట్టు 12 పెట్టు ఇటుకి పెట్టాకు 12 పెట్టు మళ్ళా 6 నుంచి 12 పెట్టు 9 ఇంచులు పెట్టు 12.5 పెట్టు 12.5 పెట్టు 9 ఇంచు పన్న 11 పెట్టు నుంచి 11 6 నుంచి 9 6 అడుగులు పెట్టు సరిగా వచ్చింది పార్కు. ఈ నుంచి 10 అడుగులు పెట్టుకో. ఈ నుంచి ఇక్కడ ఈడ కొలుచురా పిల్ల ఈడ కొలుచురా సిబిల ఇటు నుంచి 10 కొలుచు. దీంట్లో కలిసి వస్తుంది 3 ఇంటి 10 కదా అడుగు పారు కదా అడుగు కడితే భీమ్ ఇస్తానులే వచ్చేది లాస్ట్ గేటే వచ్చేది. కావాలంటే వాళ్ళు దాంట్లో 12.5 అక్కడ 12 వేసుకో. అయినా కింద గోడ రాదు కదా నా గేటే వచ్చేది. గేటే కింద 12 అది 12.5 కదా ఒకటి ఉంది 12 వేసుకో. గేట్ వచ్చిందంటే అది అడుగు కలిసి ఆడొకటి ప్లేయర్ వేయాల్సిందే కంపల్సరీ 2 వేయాల్సిందే.